కేసీఆర్ అసెంబ్లీకి రావచ్చు రాకపోవచ్చు అని హరీష్ రావు అన్నారు. అసెంబ్లీకి రావాలా వద్దా అనే దానిపై కేసీఆర్ నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. కేసీఆర్ అసెంబ్లీకి హాజరయ్యే విషయంపై పార్టీలో ఎలాంటి చర్చ జరగలేదని హరీష్ రావు చెప్పారు. పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ నరేష్ అందిస్తారు. నరేష్, మాజీ మంత్రి బీఆర్ఎస్ కీలక నాయకుడు హరీష్ రావు కొన్ని కీలక కామెంట్ చేశారు. ఇప్పటికే రాజకీయాలు అటు అధికార కాంగ్రెస్ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ మీద రాజకీయాలు వేడెక్కిన నేపథ్యంలో హరీష్ కాసేపటి క్రితమే కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. రానున్న అసెంబ్లీ సమావేశాలను దృష్టిలో పెట్టుకుని కేసీఆర్ బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి ప్రధాన ప్రతిపక్షంగా నాయకుడుగా ఉన్న కేసీఆర్ ఈ అసెంబ్లీ సమావేశాలకు హాజరు అవుతారా లేదా అనేది పూర్తిగా ఆయన ఏదైతే ఆయన తీసుకునే దీని మీద పార్టీలో ఎలాంటి చర్చ జరగలేదనేది హరీష్ రావు చెప్పారు. ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టార్గెట్ గా హరీష్ రావు చాలా కీలకమైన వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో కృష్ణా నదీ జలాల వినియోగం మీద పీపీటీ ఏర్పాటు చేస్తామని చెప్పి ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించిన నేపథ్యంలో అసెంబ్లీలో తమకు కూడా అవకాశం ఇవ్వాలి, పీపీటీలో పాల్గొనే అవకాశం, అంటే ప్రధాన ప్రతిపక్షంగా ప్రభుత్వం పీపీటీ ప్రదర్శించిన తర్వాత పీపీటీ మీద మాట్లాడే అవకాశం తమకు కూడా ఇవ్వాలనేది హరీష్ రావు చేసిన డిమాండ్ గా ఉంది. ఇక ఉత్తమ్ కుమార్ రెడ్డితో ఏదైతే పాలమూరు రంగారెడ్డికి సంబంధించి 45 టీఎంసీలకు ఉత్తమ్ కుమార్ రెడ్డి కేంద్రానికి లేఖ రాసిన మాట వాస్తవం. సో దీన్ని మీద ఉత్తమ్తో ఎక్కడైనా చర్చకు సిద్ధమంటూ కూడా హరీష్ రావు చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనాంశంగా మారాయి. త్వరలోనే అసెంబ్లీ సమావేశాలు, ఈ నెల 29 నుంచి అసెంబ్లీ సమావేశాలు